తెలంగాణలో జరగనున్న అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర. తొగర్రాయి గ్రామంలో సమ్మక్క సారక్క చిన్న జాతరలో పాల్గొని బోనం సమర్పించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో సమ్మక్క సారక్క చిన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బోనం ఎత్తుకొని కోయ దేవతలకు బోనం చెల్లించిన ఎమ్మెల్యే కోదాడ మరియు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. గృహజ్యోతి పథకం కింద ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఎంత లబ్ధి చేకూరిందో తెలియజేసే పత్రములను ఆదర్శిస్తారు. నిర్వాహకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈరోజు తొగర్రాయి గ్రామం ముఖ్యులు ప్రజలు ఆహ్వానం మేరకు నేను ఇక్కడ ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర భాగంగా ఈ గుడికి రావడం జరిగింది. మరి మేమందరం కూడా బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించడం కూడా జరిగింది. అమ్మవారు ఈ గ్రామ ప్రజలతో పాటు కోదా నియోజకవర్గంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సుఖంగా ఉండాలమ్మా అని మేమందరం కూడా పూజలు చేసి కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు బట్టి విక్రమార్క గారు మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎవరైతే 200 యూనిట్ల కరెంటు బిల్లు జీరో బిల్లు ఎవరైతే అర్హులు వాడుకున్నారో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి వారి తరఫున ప్రభుత్వమే కట్టే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టే అమౌంట్ వాళ్ళకి తెలియజేసి మరి మీకు ప్రభుత్వం తరఫున ఇంత అమౌంట్ మాఫీ చేసినామని ఒక్కొక్కరికి ప్రత్యేకంగా లెటర్లు మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరికైతే మీటర్ బిల్లు వాడి పేరు మీద లెటర్లు కూడా మా చేతిలో నుంచి ఇక్కడ నా నియోజకవర్గంలో ప్రారంభించారు. మరి ఈ సేవింగ్ ఏదైతుందో అది వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఆరోగ్యకి మెడికల్ ఏదన్నా ఉంటే కానీ వాటన్నిటికీ కూడా ఉపయోగించాలని వారు హితం పలుకుతూ మరి ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తరఫున వారు మంత్రిగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి కంటే ముందే తెలియజేస్తే ఆ ఇంటికి కుటుంబానికి కూడా తెలుస్తుంది ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చిన్న చిన్న వాటిలలో చెప్పిన ఎలక్షన్స్ అప్పుడు తిరిగి చెప్పిన ఏవైతే స్కీమ్లు ఉన్నాయో అన్నీ కూడా మేము అమలు చేయడానికి ఈ ప్రభుత్వము పూర్తిగా కృషి చేస్తుంది. అండ్ పూర్తి చేయడానికి కూడా అన్నిటికీ కూడా మేము కట్టుబడి ఉన్నామని మరోసారి మీకు తెలియజేస్తాం. అండ్ మీ ద్వారా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున నా 2 నియోజకవర్గ ప్రజలకు మా వాళ్ళు ఈ దేశంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. పైసలు మీరు పిల్లలకి ఆరోగ్యానికి వాడుకోమని మన ఉప ముఖ్యమంత్రి గారు మీకు లేఖ రాయడం జరిగింది. ఈ పథకం ప్రారంభం నుండి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు 3,600 కోట్లు ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తుంది. సో ఇది ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా ప్రజాప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనము. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ సంక్రాంతి పండుగను మీరు మీ కుటుంబ సభ్యులు మరింత ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుతూ ఇట్లు మీ బట్టి విక్రమార్క మరియు ఇది ఇచ్చే లెటర్. సో మరి దయచేసి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పటికైనా మీ పక్షాన ఉంటుంది, పేదల పక్షాన ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మరి అమ్మవారి ముందరనే ఇంత మంచి కార్యక్రమం పెట్టుకున్నాము. మరి మీ అందరికీ కూడా నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పుడు మీరున్నారు, వారి భార్య పేరు బాలిపోయిన రాంబాయమ్మ, ఓకే, తొగర్రాయి గ్రామం. సో ప్రతి ఒక్క
ఈ 200 యూనిట్లు ఎవరైతే వాడుకున్నారో గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉచితంగా 200 యూనిట్లు వాడుకున్న వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లు కట్టని అవసరం లేదనే పథకంతో ఆ రోజు మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలు చూసి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి మీరు పట్టం కట్టడం జరిగింది యావత్ రాష్ట్రంలో. అదే మాట మీరుకు మరి బట్టి విక్రమార్క గారు ఈ పథకము ప్రతి ఇంట్లో అర్హులైన ప్రతి ఇంటికి ఇది చేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వం. సో వారు అందరికీ కూడా తెలియాలి, ఎవరు ఇంట్లో ఇది ఇయర్ మొత్తం పెట్టారండి, 1 ఇయర్ అప్పటి నుంచి 2 ఏళ్ల వరకు మనం ఈ కన్స్యూమర్ కి ఇచ్చిన ఎన్ని రూపాయల బిల్లు ప్రభుత్వం వారికి మాఫీ చేసిందనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటిది వాళ్ళ పేరు రాసి ఈ లేఖ అందజేయడం జరిగింది. ప్రియమైన బాలెపోయిన రాంబాయి గారికి, అంటే మీకు అందరికి ఎవరికైతే ఈ పథకం అమలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి లెటర్లే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పేరు, ఒకరు బాలెపోయిన వేలాద్రి, ఇంకొకరికి కన్నెపోయిన 7 కొండలు, ఇట్లా ప్రతి ఒక్కరి పేరు మీద మంత్రి గారే రాయడం అనేది విశేషం. మరి ఈ ఇంటికి మీ కరెంట్ సర్వే నంబరు 678 తొగర్రాయి గ్రామం కోదాడ మండలం మీద గృహజ్యోతి పథకం ద్వారా మీ కరెంటు బిల్లు 5,872 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ వారే చెల్లించడం జరిగింది. మరి ఇప్పుడు విద్యుత్ బిల్లు కోసం ఖర్చు చేసే డబ్బును పిల్లల చదువుకి, ఆరోగ్యం మరియు కుటుంబ అవసరాలకు మీరు దయచేసి ఉపయోగించుకోండి. మీ కుటుంబంతో పాటు రాష్ట్రంలోని 53 దాదాపు 53 కుటుంబాలు, లక్షల కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లు ద్వారా లబ్ధి పొందుతున్నారు. అంటే మీతో పాటు రాష్ట్రంలో ఉన్న 52 లక్షల కుటుంబాలు కూడా ప్రతి గృహిణికి దాదాపు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామం స్వయంగా వెలిసిన సమ్మక్క సారలమ్మ అమ్మవారు వచ్చి 18 సంవత్సరాలు అయింది. అమ్మవారు 8 సంవత్సరాలు ఇంట్లో వెలిసింది. నేను ఇంట్లో ఉండే అమ్మను కాదు, అడవిలో ఉండేవని కొయ్య దేవతని నేను అమ్మవారిని వెలిసిన. నేను అడవిలో ఉంటా అంటే అమ్మతో నేను బాధలు పడి ఇబ్బంది పడి భక్తుల సీతారామరెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నర్సిరెడ్డి గారు ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అమ్మవారిని ఇక్కడ వేసి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అమ్మని ఇక్కడ వేసిన కోరిన వారికి కొంగు బంగారం ఇస్తుంది. అందరూ ఏది అడిగినది చేస్తుంది. అమ్మ సంతానం కానీ ఉద్యోగం కానీ అన్నిటికీ అమ్మ ఆశీస్సులతో మంచిగా చేస్తుంది. అమ్మవారిని మంచిగా ఎక్కడ సిన్ని మేళాలను చేయాలనేది నేను కోరుకుంటున్నాను. అమ్మవారికి మంచిగా అభివృద్ధి చేయాలా. అమ్మవారికి నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడ నిలిపి అన్నీ తెచ్చుకొని నేను నిలబెట్టుకొని అమ్మని నిలబెట్టుకొని అందరి కోసం, అందరి సహకారం కోసం అమ్మని నిలబెట్టుకొని అందరి కోసం నేను చేస్తున్నాను. కష్టపడి అమ్మ కోసం అమ్మని ఎత్తుకొని అందరూ కూడా చిన్నలు పెద్దలు గ్రామంలో ప్రజలు మొత్తం కూడా ఎక్కడెక్కడ కూడా అమ్మని వచ్చి దర్శించుకొని అమ్మకి మంచిగా ఏడుంది సమ్మక్క మాకు ఇది అడిగితే ఇస్తుంది, అంత దూరం వెళ్ళలేను కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని అమ్మని ఇక్కడ మంచిగా అభివృద్ధి చేయాలా, గుడి డెవలప్మెంట్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. అందరినీ అమ్మవారి మనకి మంచి చేయాలా, ఇంకా చేయాలని నేను ఈ 10 సంవత్సరాల మంచి కూడా నేను ఒక్కదాన్నే పోరాటం చేస్తున్నా. నేను ఒక్కదాన్ని అమ్మని చేయాలా, మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంకా కావాలా అందరి సహకారంతో చిన్నలు పెద్దలు ఊరి ప్రజలు అందరూ కూడా నాకు కొద్ది గొప్ప తోడయ్యి మంచిగా అమ్మని నిలబెట్టి ఇవాళ నాకు అమ్మవారు ఉత్తమ పద్మావతి వచ్చినందుకు నాకు సంతోషం. అమ్మ గద్దెలెక్కింది. గెలిచి ఊళ్ళో మా సర్పంచ్ గారు, మా వెంకటయ్య గారు, గురమ్మ గారికి వందనాలు. వాళ్ళందరూ ఇచ్చారు, మంచిగా నాకు ఇవాళ సహకరించారు. అమ్మని చూశారు, వచ్చి ఇక్కడ అమ్మవారితో అన్నీ వాళ్ళు చేయించుకున్నారు. అమ్మ దీవెంతో ఇచ్చారు. నా దీవెంతోనైతే కాదు, అమ్మ రమ్మంటేనే వచ్చారు. నేను రమ్మంటే వాళ్ళు రాలేదు. అమ్మ వచ్చి అలా అన్ని ఇక్కడ చేయాల్సింది చేసింది. నాకు బట్టి సంతోషంగా ఉంది. సంస్కృతి
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.